హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. జొన్న రైస్ తోటి పొంగల్ అండ్ టమాటా పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ జొన్న రవ్వ, ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో జీలకర్ర, మిరియాలు బాగా కోర్స్గా గ్రైండర్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇవి అయిన తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్నామో అదంతా కూడా అందులో వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు మనం టమాటా పచ్చడి ఎలా చూద్దాము. బాండీలు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు వేసేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం బాగా వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటే కూడా ఇంకొంచెం పచ్చడి టేస్ట్గా వస్తుంది. తర్వాత ఏంటంటే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అందులో వేసేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఒక 2 నిమిషాలు అట్లా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొత్తం అందులో షిఫ్ట్ చేసేసుకొని బాగా కింద నుంచి పై దాకా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు ఎందుకంటే అప్పుడు టమాటాలు అంత పులుపు ఉండవు కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవంతా కూడా బాగా కలిపేసుకొని ఇవి బాగా మెత్తబడాలండి, మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని మగ్గే వరకు ఉంచుకుందాం. ఈలోపు పొంగల్ తాలింపు చూద్దామండి. ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది పొంగల్కి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని చూసారు కదా, ఇవి బాగా వేగిపోయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పొంగల్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామండి. చూసారుగా, పొంగల్ బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఈ మనం చేసుకున్న పోపు అంతా కూడా ఇందులో వేసేసుకున్నాం. ఈ పొంగల్ అనేది రైస్తో కూడా చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు జొన్న రవ్వ తినేయకుండా రవ్వతో రైస్ తినేయడంటే కూడా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. తర్వాత ఏంటంటే దీంట్లోకి మిరియాలు అండ్ జీలకర్ర కొంచెం వేపేసేసి దాన్ని మిక్సీ చేసుకోవాలండి, కోర్స్గా గ్రైండర్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని జార్లోకి షిఫ్ట్ చేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకొని పచ్చడి పట్టేసుకుందామండి. ఈ పచ్చడిలోకి మనం ఇప్పుడు తిరగమూత వేసుకుందాం. ఇందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ ఇంగువ ఇవన్నీ వేసుకొని ఇదంతా కూడా పోపులో కలిపేసుకుందాం. పోపు వేయడం ఏంటంటే టమాటా పచ్చడి టేస్ట్ బాగుంటుంది, పైగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ టమాటా పచ్చడిని మనం దోశల్లోకి, ఇడ్లీలోకి, దేంట్లో కన్నా కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, జొన్న రవ్వతో పొంగల్ అండ్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.